హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ మేము చండీగఢ్కి అయితే వచ్చేసాము. అమృత్సర్ టు చండీగఢ్ అయితే వచ్చాము. మాకు రైల్వే స్టేషన్కి, చండీగఢ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసానండి. మేము షిరిడి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ షిరిడి అయితే వెళ్ళట్లేదండి, పూణే అయితే వెళ్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ నుంచి షిరిడి దగ్గరే అని షిరిడికి కూడా వెళ్ళామండి. చండీగఢ్ నుంచి పూణేకి అయితే ట్రైన్ అయితే ఎక్కేసామండి. ట్రైన్లో ఫుల్ టైం పాస్ అయితే చేశాను ఈ చిన్న పాపతో. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అదొకటి, నా ఎదురు సీట్లోనే ఈ చిన్న పాప వచ్చింది. ఫుల్ ఎంజాయ్గా జాలీగా అయితే మేమైతే పూణేకి అయితే వెళ్ళిపోయామండి. షిరిడీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుడు పిలుపు ఉంటేనే వెళ్ళాలి అంటారు. షిరిడి నిజంగా నా ఉద్దేశంలో ఇదొక మరొక నిదర్శనం అని చెప్పవచ్చు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా షిరిడీకి అయితే వెళ్ళామండి. ఇక్కడ చండీగఢ్లో నుంచి బయలుదేరినప్పుడు మార్నింగ్ టిఫిన్ అయితే ఏమీ తినలేదండి. టిఫిన్కి అయితే మేము ట్రైన్లో వస్తే పోహా, ఇడ్లీ, అది వచ్చేసి ఏదో డూట్ పేడ్ అంటారంట, ఎల్లో కలర్ది, అదైతే తీసుకున్నాం. ఇడ్లీ అయితే గోడకేసి కొట్టినా కూడా పగలదేమో, అంత గట్టిగా ఉన్నాయి. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. డూడ్ పేడ్ అయితే దరిద్రంగా ఉంది, అస్సలు తినబుద్ధి కాల. పోహా మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఇటు సైడ్ ఎక్కువగా ఏవి బాగుంటాయంటే పోహా మాత్రం సూపర్ టేస్ట్. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్లు ఏమీ బాగాలేవు అని చెప్పేసి జొమాటోలో వచ్చేసి పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్లీ పూణే అయితే రీచ్ అయిపోయాము. పూణే అయితే స్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు డైరెక్ట్ షిరిడి అయితే వచ్చేసామండి. మనం అనుకోకుండా షిరిడి అయితే రావడం జరిగింది. అసలు షిరిడి ఎలా వచ్చామో, షిరిడికి ప్రైస్ టికెట్ ఎంత అంటే మాకు చండీగఢ్ నుంచి షిరిడికి రావడానికి, పూణే రావడానికి 1800 రూపీస్ అయితే పడింది. ఏసీ టీ టైడ్ అనమాట. ఇంకా 1800 పడింది మాకు. 1800తో పూణే నుంచి మళ్ళీ మేము షిరిడి వెళ్ళడానికి మాకు 600 రూపీస్ పడింది. ఏసీ బస్కి అయితే వెళ్ళామండి. 600 రూపీస్ అయితే తీసుకున్నారు. డైరెక్ట్ షిరిడి అయితే వెళ్ళాము. అదే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి డైరెక్ట్గా నాగల్ అని ఉంటుంది. నాగల్కి వస్తే నార్మల్ అయితే 800 రూపీస్ ఉంటుంది, ఏసీ అయితే 1200 రూపీస్ ఉంటుందండి. కానీ నాగల్లో దిగితే నాగోల్ నుంచి పర్ మనిషికి 100 రూపీస్ తీసుకొని డైరెక్ట్ షిరిడీకి అయితే తీసుకొని వెళ్తారు. మేము ఇటు నుంచి రాబట్టి పూణే నుంచి డైరెక్ట్ షిరిడి అయితే వెళ్ళిపోయాము. షిరిడి వెళ్ళిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసామండి. ఇది రూమ్ దగ్గర ప్లేస్ అన్నమాట. అసలు ఏ రూమ్ తీసుకున్నాము, ఎంత తక్కువ ప్రైస్లో తీసుకున్నాము, ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి అన్నది సెకండ్ వీడియో పార్ట్ 2లో అయితే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇక్కడ మనకి షిరిడిలో లివింగ్ ఉండడానికి చాలా తక్కువ అండి. కాకపోతే ప్లానింగ్తో వెళ్ళాలి షిరిడి. మాకు ప్లానింగ్ లేదు కాబట్టి అంతా చాలా ఇబ్బంది అయితే పడ్డాము. కానీ దేవుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అక్కడ షిరిడికి వెళ్తే అసలు ఏమేం ప్లేసెస్ చూడాలి, అసలు ఏంటి అనేది మొత్తం పార్ట్ 2లో అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. అన్నీ బాగున్నాయి. కానీ వచ్చేటప్పుడు ట్రైన్ టికెట్లే బాబా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.